అసురుడు దాడి చేస్తున్నాడు. అస్కలా మీరు వెంటనే ఈ హారంతో పారిపోండి. చావుకి బీజం పడింది. నన్ను ఈ సృష్టిలోనే ఎవరు చంపలేరురా. జఠా నువ్వు ఉత్తరం వెళ్ళు, మధ నువ్వు దక్షిణం వెళ్ళు. వాళ్ళు నాకు కావాలరా. అస్కలా నేను ఈ పుస్తకం చదవడం ఏంట్రా? అయినా నాకు హయాతి అనవసరం, హారం అవసరం. మన గురించి హైతికి తెలిసిపోయింది. హారం కూడా తన దగ్గర ఉంది. ఇప్పుడు ఎలా హారాన్ని తీసుకుని వస్తాం? నేను హైతి చాలా తక్కువ అంచనా వేశాను. నాకే తెలియకుండా నన్నే ఫాలో చేసింది. అయినా ఈసారి నేను వేసే ప్లాన్కి హైతి అయినా హయాతి అయినా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ప్లాన్ చెప్తాను పదండి. వాళ్ళంతా దూరం వెళ్ళుండ్రయ్యా, హారాన్ని కనిపెడేద్దాం. హారం ఇక్కడికి ఎలా, ఎవరు తీసుకొచ్చారు? అమ్మేంటయ్యా అలా వెళ్ళిపోతుంది? ఈ అమ్మే హయాత్ అమ్మ అనే అమ్మకు గుర్తుకు రాలేదురా. గుర్తుకొచ్చే సందర్భం త్వరలోనే ఉంది.
అసలేంటి ఈ కళ? నాకే దేనికి వస్తుంది? అసలు నాకు ఈ కళకి ఏంటి సంబంధం? అయితే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. సరేమా. అసలు ఆ రోజు నాకేమైంది అర్థమే కావడం లేదే. నేనేంటి హయాతి అంటున్నా? అసలు ఎవరు ఈ హయాతి? ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. అమ్మాయి అమ్మాయి ఇదిగో ఇదిగో అమ్మాయి 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 అమ్మాయి. వేసేద్దామా? ఇది మంచి టైం కాదు, మనకి హారం దొరకాలి. ఈ డాక్యుమెంట్ ఈ రోజు ఎలాగైనా ఫినిష్ చేసి రేపటికల్లా సబ్మిట్ చేసేయాలి. ఇదిగో ఆంటీ, ఆగండి. నేను ఒక జర్నలిస్ట్ని. ఈ విలేజ్ గురించి డాక్యుమెంట్ తీయడానికి వచ్చాను. ఈ విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పండి, అలాగే ఇక్కడ పరిస్థితుల గురించి చెప్పండి. అదో ఆడ కనిపిస్తున్న ఆడ నుండి ఈడ వరకు రోడ్లే బాల. అలా చెప్పుకుంటూ పోతే ఏంది మే ఫోన్ మూతిలో కొడుతూ ఏడ ఆలోచిస్తున్నావా? ఏంది మే ఈ పిల్ల? హైతిని వేసే టైం వచ్చింది. ఏమైందిరా? హారం దొరికిందా? హైతి దగ్గర ఆహారం లేదు. మరి ఆ హారం ఎక్కడుంది? హారం ఆ ఊర్లోనే ఉంది. ఈసారి అడ్డొస్తే హైతిని చంపైనా సరే హారాన్ని దక్కించుకోవాలి. ఆ హారం విలువ కొన్ని కోట్ల రూపాయలు. ఛాన్స్ మిస్ అవ్వద్దు, చాయిస్ రానివ్వద్దు. గెట్ రెడీ టు గో. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, ఎన్నో ప్రదేశాల అన్వేషణ, చివరికి దొరికిందిరా ఈ పుస్తకం. రాబోతున్నావు, విడుదల కాబోతున్నావు. జై అస్కలదేవి. మానవ ముగాలలో మిగిలిన ఏకైక అసుర జటా. చివరికి సాధించానురా. అసురుని తిరిగి తీసుకొని వస్తా. అందుకోసం నా ప్రాణం త్యాగం చేస్తాను. కానీ ఆహారం ఉన్నంత వరకు అపాయమే. ఆహారాన్ని నాశనం చేస్తే హయాతి ఏమి చెయ్యలేదురా. అమావాస్య దగ్గర పడుతుంది. హారాన్ని నాశనం చెయ్యాలి. హారాన్ని నాశనం చేసేస్తా. జై అస్కలదేవి.
ఏంటిది? నీ ఈ జన్మ గురించి తెలుసుకునే సందర్భం ఆసన్నమైనది. ఎవరి హయాతి? అయ్యా, ఇంత సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? అమావాస్య రాబోతుంది. మనసెందుకో కీడు శంకిస్తుంది. హారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిగెత్తండి బాస్. ఏంటిది విచిత్రంగా ఉంది? జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమమే. రథగజతురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మా. హయాతమ్మ, మా కోసం వచ్చేసావా? అది అసురులకి దేవతలకి యుద్ధం జరిగే కాలం. అసురుల దేవత అస్కలాదేవి తన శక్తులతో మానవులను చంపి వారి రక్తాలను తాగే రాక్షసి. నా శక్తులతో ఈ లోకాన్ని నాశనం చేస్తా. దేవతలంతా ఒక్కటై ఆమెతో పోరాడారు. ఎన్నో శక్తులు కల అస్కలా దేవిని అదృశ్య రూపంలోకి మార్చారు. అస్కలాదేవి అంశతో జన్మించిన వాడే అసురుడు.
అసురా! మానవ కన్యలను బలి ఇవ్వడం వలన అస్కల దేవిని మెప్పించి ఎన్నో అద్భుత శక్తులు పొందావు. అలాంటి నిన్ను వధించడానికి గజలక్ష్మీదేవి హయాతిగా జన్మిస్తుంది. ఆ బిడ్డను నువ్వు బలి ఇస్తే ఈ లోకమే నీ పాదాల కింద ఉంటుంది. నన్ను ఈ సృష్టిలోనే ఎవ్వరూ చంపలేరని తెలుసు కదా, అయినా నా చావుకు కారణమవుతున్న వాళ్ళని నా చేతులతో బలిస్తా. జఠా, మదా, బలికి సిద్ధం చేయండిరా. ఓం దుర్గమాతయే నమః. ఓం కాళియే నమః. స్వామి నమస్కారం. ఓం గజలక్ష్మీదేవియే నమః. స్వామి, అసురుడు మానవ కన్యలని బలిస్తున్నాడు. దీనికి పరిష్కారం లేదా? ఓం గజలక్ష్మీదేవియే నమః. అమ్మా, అసురుడు మానవ కళ్యాణాలను బలిస్తున్నాడు. అతని శక్తులు అధికమవుతున్నాయి. అతన్ని సంహరించడం ఎలా? దీనికి ఒక పరిష్కారం చూపించు తల్లి. వాణ్ణి సంహరించడానికి మాకు ఒక దారి చూపించు తల్లి. అసురుడు అస్కలాదేవిని మెప్పించిన రాక్షసుడు, అనేక శక్తులను పొందిన నాయకుడు. అతని అంతానికి నేను బీజం పడనుంది. అసురుని అంతం కోసం సృష్టించిన ఈ బిడ్డ ఆ ప్రతిరూపం. ఈ బిడ్డను హయాతిగా కొలవండి. ఈమెను సదా రక్షణ కోసం ఈ హారాన్ని ఇస్తున్నాను. కాలం కలిసి వచ్చే వరకు ఈ హయాతిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ హారాన్ని జాగ్రత్తగా కాపాడండి. అసురుడు వస్తున్నాడు. అసురుడు దాడి చేస్తున్నాడు. ఆపడానికి చూస్తాం. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అస్కలా, ఎక్కడ్రా వాళ్ళు? నువ్వు అనుకునింది ఎప్పటికీ సాధించలేవు. నీ చావుకి బీజం పడింది. నన్ను ఈ సృష్టిలోనే ఎవరు చంపలేని వరాన్ని పొందాను. హ! నా చావుకు కారణమైన వాళ్ళని ఎవరిని వదలను. అస్కలా! మదా, నన్ను చంపడానికి జన్మించిన బిడ్డను కనిపెట్టండి. జటా, ఉత్తరం వెళ్ళు. మదా, నువ్వు దక్షిణం వెళ్ళు. నలుమూలలా వెతికి ఆ బిడ్డను తీసుకురండిరా. వాళ్ళు నాకు కావాలరా. అస్కలా! గజలక్ష్మీదేవి ప్రతిరూపం హయాతి. తన ప్రజలకి ఏ హాని జరగకుండా కాపాడే మా దేవత.
ఎవరి మానవ మృగాలు? నీ ఈ జన్మకి కారణం తెలుసుకునే సందర్భం ఆసనమైందమ్మా. ఆడపిల్లలు ఒక్కొక్కరుగా కనబడకుండా పోతున్నారు. దీనికి కారణం అసురుడనే మానవ మృగాల నాయకుడు. మానవ మృగాలు కన్ని పిల్లల్ని వెతికి శక్తుల కోసం బలిస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే నిన్ను సృష్టించిన ప్రదేశానికి వెళ్ళాలమ్మా. నేటితో అసురుని అంతానికి బీజం పడింది. నేను తక్షణమే ఆ ప్రదేశానికి వెళ్తాను. నేను హయాతిని చూశాను. సాక్షాత్తు గజలక్ష్మీదేవి ప్రతిరూపమే ఈ హయాతి. నీ ఈ జన్మకు కారణం మానవ మృగాలను అంతం చేయడమే. అయితే నేటితో అసురుని అంతం ఖాయం. కానీ నువ్వు అతన్ని సంహరించలేవు. వాణ్ణి సంహరించడానికి మాకొక దారి చూపించు తల్లి. అసురుడు అస్కలాదేవిని మెప్పించిన రాక్షసుడు వాడిని చంపలేని విధంగా వరాన్ని పొందాడు. అసురుడిని చంపాలి అంటే తనువు సృష్టించి ఉండాలి, మానవ కన్య అయి ఉండాలి. అంటే ఒక ఆత్మ 2 జన్మలుగా పుట్టాలి. ఒక జన్మలో దేహం సృష్టించి ఇంకో జన్మలో మనిషి అయి ఉండాలి. నా చావు దీనికి పరిష్కారం అయితే దానికి నేను సిద్ధం. కానీ నేను మళ్ళీ జన్మించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు నా ప్రజల్ని ఎవరు కాపాడతారు? నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎలా వస్తాను? అన్నిటికీ సమాధానం ఈ హారమే. ఈ హారమే నిన్ను తిరిగి ఇక్కడికి తీసుకొస్తుంది. ఈ జన్మను నువ్వు చంపలేవు, కానీ బంధించగలవు. అవునా? ఎలా ఎలా సాధ్యం? ఈ పుస్తకంలోని మంత్రాలు సాక్షాత్తు గజలక్ష్మీదేవి అష్టోత్తరాలు. వీటిని విన్న ఏ మృగమైనా రాక్షసునైనా లొంగిపోవాలి. ఈ మంత్రాలు దైవ సమూహాన్ని మాత్రమే ఉచ్చరించగలరు. నీకు ఆసక్తి ఉంది కాబట్టి నువ్వే బంధించగలవు. నీ ఈ జన్మ సృష్టికి ఇదే కారణం. అంతా శుభం కలుగుగాక. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమమే. అడిగిని తగలబెట్టండి రా, దొరికిన వాళ్ళని చంపేయండి రా. హయాతి రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనతే హరిహర బ్రహ్మ పూజిత సేవిత తాప నివారిణి పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని. నీ అంతానికి నేటితో బీజం పడింది అసురా. నన్ను ఈ సృష్టిలోనే ఎవరూ చంపలేని వరాన్ని పొందాను. నువ్వెలా చంపగలవు హయాతి? గజలక్ష్మి రూపేణ పాలయమా. అమ్మా అమ్మా అన్వేష, ఈ పుస్తకాన్ని కాపాడు. హయాతమ్మ చనిపోలేదు.
మన కోసం తిరిగి వస్తుంది. సిద్ధా చటా ఆ పుస్తకానికి పరిహార మంత్రం వెయ్యాలిరా, అప్పుడే అసురుడు తిరిగి వస్తాడు. ఆ విధంగా నువ్వు హయాతమ్మగా మరణించి హైతీగా మళ్ళీ జన్మించావు తల్లి. వద్దు బాస్, అలాంటి అమ్మహారాన్ని దొంగిలించాలనుకునేది ఆ పాప మనకొద్దు బాస్. అమ్మహారాన్ని అమ్మకే ఇచ్చేద్దాం బాస్. ఈ పుస్తకానికి పరిహార మంత్రం వేస్తా. భట్ స్వాహ ఓం క్లీం క్లీం భట్ స్వాహ ఓం క్లీం క్లీం భట్ స్వాహ ఓం క్లీం. రాబోతున్నావు. అసురుడు వస్తున్నాడు. చేసా అనుకున్నావా? వచ్చా, తిరిగి వచ్చా. అస్కలో ప్రాణాలు ఇచ్చైనా సరే అమ్మని కాపాడుకుంటాం. అమ్మకి హారం ఉంటేనే శక్తులు, ఆ హారం ఉంటేనే వాణ్ణి చంపగలదు.